సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని భారత క్రికెట్ జట్టు ఆసియా కప్ కోసం టీమిండియా చాలా పటిష్టంగా కనిపిస్తోంది. భారత మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 10న యూఏఈతో, ఆ తర్వాత సెప్టెంబర్ 14న పాకిస్తాన్తో కీలక మ్యాచ్ ఉంది. 2024లో టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అభిషేక్ శర్మ టీ20లలో భారతదేశం తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్ను అతను ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్పై ఆడాడు. చాలా తక్కువ సమయంలోనే తనదైన ముద్ర వేశాడు. ఆసియా కప్ 2025కు ముందు అతను 17 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లలో 193.84 స్ట్రైక్ రేట్తో 535 పరుగులు చేశాడు. అందులో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతను 46 ఫోర్లు, 41 సిక్సర్లు కొట్టాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ తిలక్ వర్మ 3వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. గ్రీజులోకి రాగానే భారీ షాట్లు కొట్టగలడు. అతను ఇప్పటి వరకు 25 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి 155.7 స్ట్రైక్ రేట్తో 749 పరుగులు చేశాడు. అతను 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు సాధించాడు. 61 ఫోర్లు, 43 సిక్సర్లు కొట్టాడు. టీ20లో తిలక్ అత్యధిక స్కోర్ 120 పరుగులు. ఈ ఆసియా కప్లో అతను భారతదేశానికి మ్యాచ్ విన్నర్గా నిలబడొచ్చు.